Praise the Lord. Welcome today Facebook Live. ఫేస్బుక్ లైవ్ కి విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. మన ప్రియమైన యేసయ్య మనకి కృప అనుగ్రహించి ఉన్నారు కాబట్టి యేసయ్యకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ బిలవ్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మీ అందరికీ యేసయ్య నామమున శుభములు తెలుపుతున్నాను. హ్యావ్ ఏ వండర్ఫుల్ గుడ్ ఆఫ్టర్నూన్. అద్భుతమైన మధ్యాహ్న కాలంలో మనం ఉన్నామండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఐఎమ్ రియలీ హ్యాపీ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ హియర్. నాకెంతో సంతోషంగా ఉంది ఇక్కడ యేసయ్య వాక్యాన్ని అనుదినము నేను ప్రకటిస్తున్నాను. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్ అలోన్. యేసయ్యకే మరి నేను స్తుతులు మరి ఘనత చెల్లిస్తూ ఉన్నానండి. సో how are you all? Hope you are all good and safe and fine, and daily I am doing the praise for you, and Jesus will bless your family, Jesus will bless your country, Jesus will bless your all your entire family in Jesus name, and Jesus will do the miracles in your life. మీ అందరి గురించి నేను అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి మీ కుటుంబంని, మీ బంధువులని, మీ దేశాలని యేసయ్య కాపాడి స్వస్థపరిచి అలాగనే యేసయ్య మీ కుటుంబాన్ని ఆస్వాదించును గాక. So praise to Jesus. యేసయ్యకే మహిమ కలుగును గాక. So all the glory to Jesus. యేసయ్యకే మహిమ కలుగును గాక. Really happy to meet you all. మీ అందరు కలుసుకున్న చాలా చాలా సంతోషంగా ఉందండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. దానికి నేను యేసయ్యకి వందనాలు తెలుపుతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఎ సాంగ్. పాటతోటి మనం మొదలు పెడదామండి. దెన్ లేటర్ విల్ గో ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత మనము దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఆరాధన ఆరాధన అని పాట పాడుకుందామండి. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్నా నా తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయా. నీవుగాక నాకిలలో ఎవరు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజించనయా. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్నా నా తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఎస్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఎవాంజలిస్ట్ Susan Abraham, praise the Lord. Welcome today Facebook Live. Welcome, welcome. Praise to Jesus. And one more small song. Inko chinna paata andi. This is the Hindi song, Hindi paata. यीशु मसीहा तेरे जैसा है कोई नहीं, तेरे
चरणों के झुके आसमां और महिमा गाए ज़मीं। हम गाए होसना ओ राजा होगा हे राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा, प्यारे पिता हमें क्यों इतना प्यार कर लिया, हमें पापों को छुड़ाने को अपने बेटे को कुर्बान किया। प्यारे पिता हमें क्यों इतना प्यार कर लिया, हमें पापों को छुड़ाने को अपने बेटे को कुर्बान किया। हम गाए होसना ओ राजा होगा हे राजा, तेरी महिमा होवे सदा। हम गाए हो हमारा खुदा, हम गाए होसना। कम ऑन, लेट्स जॉइन विथ मी। ओ राजा होगा हे राजा, तेरी महिमा होवे सदा। हम गाए हो हमारा खुदा, यीशु मसीहा तेरे जैसा है कोई नहीं। तेरे चरणों के झुके आसमां और महिमा गाए ज़मीं। हम गाए होसना ओ राजा होगा हे राजा, तेरी महिमा होवे सदा। हम गाए हो हमारा खुदा, हम गाए हो हमारा खुदा, हम गाए हो हमारा खुदा। Praise to Jesus. All the glory to Jesus. Greetings to you all my dear friends once again in Jesus name. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. ఓకే, సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకే మహిమ కలుగును గాక. ప్రైజ్ టు జీసస్. యేసయ్యకే మహిమ కలుగును. ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. మీరందరూ బాగున్నారు అని నేను అనుకుంటూ ఉన్నానండి. హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్ హియర్. ఇక్కడ ఉన్న వారందరూ కూడా బాగున్నారు. బికాజ్ ఎందుకంటే వి ఆర్ ద జీసస్ కిడ్స్. ఎందుకంటే మనమంతా యేసయ్య బిడ్డలమై ఉన్నాం కాబట్టి. సో వి ఆల్వేస్ రిజాయిసింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. అందుకే మనం అనుదినము పరిశుద్ధాత్మ దేవుల్లో ఆనందిస్తూ ఉన్నామండి. ఓకే, వన్ మోర్ ఎగ్ సాంగ్, ఇంకొక పాట పాడుకుందామండి. సో లెట్స్ స్టార్ట్ ద వర్షిప్. ఇంకొక పాట పాడుకొని మనం వాక్య లేఖనాలకి వెళ్ళిపోదామండి. రండి రండి పరిశుద్ధాత్ముడా అనే పాట పాడుకుందామండి. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా. బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా. రండి రండి నాపై రండి, రండి రండి నాలోకి రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని నాలుక వంటి నాలుక వలె నా పెదవులపైకి రండి దేవా. అగ్ని నాలుక వంటి నాలుక వలె నా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు
టెర్రస్ పైకి రండి దేవా, రండి రండి నాలోకి రండి, రండి రండి మా పైకి రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. yes, praise the Lord, hallelujah, thank you Jesus. ప్రార్థన చేసుకొని మనం వాక్య లేఖనాలకి వెళ్దామండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాము. ఓలా బాషాకరాల బాషాలరలంద్రిన్ యోత్ర రిసిఖారమా శాంద్రిన్ యోత్రి ఎరీనారాల రమా సిఖారా బాలియరా బాబా రిఖా బాబా రీనమా సెత్రిన్. అద్వితీయుడ, ఆలోచనకర్త, మహోన్నతుడ నీకే వందనాలు తండ్రి. అయా తండ్రి నైనా తండ్రి, ఆ తండ్రి నైనా తండ్రి మధ్యాహ్న కాలం మందు నిన్ను ఆరాధించే తండ్రి ధన్యత మీరు ఇచ్చి ఉన్నందుకే అయ్యా తండ్రి నీ వాక్య లేఖనాలను తండ్రి నైనా తండ్రి ఈ రోజు మాకు తండ్రి మీరు బోధకుడై బోధించబోతున్నందుకే మీ బంగారు పాదం వన్నా చెల్లిస్తున్నాను తండ్రి. విన్న ప్రతి బిడ్డని దీవించండి, వాళ్ళ అవసరం నీ మహిమలో తీర్చండి. యేసు నామన తండ్రి నైనా వారు విడుదల పొందుదురుగాక తండ్రి. యేసు నామన నామకార్థ క్రైస్తవ్యం లయమైపోనుగాక తండ్రి. యేసు నామమున తండ్రి నైనా తండ్రి లోకంపు పైన ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వీరిలో నుంచి తండ్రి తుంచబడను గాక తండ్రి. ఆ వేరుతో సహా పెకిలింపబడను గాక పరిశుద్ధాత్మ దేవ. అయ్యా తండ్రి అపవాది తండ్రి కోట దుర్గాలు తండ్రి పడగొట్టి వేయమని వేడుకుంటున్నాం తండ్రి. వీరి జీవితంలో అయ్యా అపవాది బంధకాల నుంచి విడుదల చేయండి తండ్రి. పాప స్వభావం నుంచి ఈరోజు వీరు విడుదల చేసి నీ ఆత్మ చేత అభిషేకించమని వింటున్న ప్రతి బిడ్డని తండ్రి ఏసేపును ఎలాగ మీరు దీవించి ఉన్నారు అయ్యా తండ్రి, ఏసేపును ఎలాగ తండ్రి నైనా తండ్రి మీరు రక్షించి ఉన్నారు, మీ ప్రణాళికలను మీ ఉద్దేశాలను తండ్రి ఈ రోజు వాక్య లేఖనాలతో తండ్రి మీరు మాతోటి మాట్లాడమని అయ్యా తండ్రి మేమందరం తండ్రి నైనా తండ్రి నీ వాక్యానికి మేము లోబడి ఉన్నాం తండ్రి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవ నన్ను మరుగుపరిచి తండ్రి మీరు మహిమ పొందమని వేడుకుంటూ విచ్చేసిన ప్రతి దైవజనుని ఇక్కడ దీవించమని అయా విశ్వాసం దీవించని నీ ఆత్మాభిషేకంతో ఇంకా నింపి తండ్రి వారిని బలమైన సాధనంగా నీ సేవలో బలంగా వాడుకోమని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యేసయ్య నీ బంగారు పాదాలకి తండ్రి కన్నీటితో ఆయా పాదాభిషేకం చేస్తూ నన్నేం తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ యేసుని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. yes, now we are going to discuss about ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటేనండి జోసెఫ్ థ్రోన్ ఇన్ ద పిట్. ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే యేసేపు మరి ఈ రోజు ఎక్కడ పడిపోయినాడో చూడబోతున్నామండి. యేసేపు మరి ఆ పిట్టులో పడిపోయినాడండి. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే యేసేపు గురించి మనం చూడబోతున్నాం. యాక్చువల్లీ జోసెఫ్ లవ్డ్ హిజ్ బ్రదర్స్ ఎ లాట్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసేపు తన సహోదరులు ఎంతగానో ప్రేమించి ఉన్నాడండి. For knowing about they are fine and they are well, so he started traveling. అతను ఏం చేస్తున్నాడంటే అతను ప్రయాణమై తన సహోదరుల క్షేమం తెలుసుకోవడానికి అతను బయలుదేరిన వెళ్ళిన విధంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. సో లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దామండి. ఒకసారి మనం ఇక్కడ చూద్దాము 12th verse, Genesis 37 chapter 12th verse. I will read it in the English and I will read it in Telugu. Now his brothers went to pasture their father flock near Shechem, and the Israel said to Joseph, are not your brothers pasturing the flock at Shechem? Come, I will send you to them. ఇక్కడ ఏమంటున్నారంటే యాకోబు మరి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ యేసేపుతో మనం చూద్దామండి. అతని సహోదరులు షెకెంలో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇజ్రాయేలు యేసేపును చూచి, నీ సహోదరులు షెకెంలో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదనని అన్నప్పుడు ఏమన్నారో చూడండి. పంపేదని అన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. 14th verse, I will send you to them, and he said to them, here I am. So he said to him, go now, see if it is well with your. చూసారా అండి ఇక్కడ ఏం చూస్తున్నామంటే మన వాక్య లేఖనాలు, see if it is well with your brothers and with the flock, and bring me word. So he sent him from the valley of Hebron. మరి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అండి, మీ సహోదరులు మరి అక్కడ ఉన్న మంద క్షేమంగా ఉన్నారో లేదో కనుక్కొని రానైనా అని చెప్పేసి యాకోబు మరి యేసేపుని ఇక్కడ పంపించిన విధంగా మనం చూస్తూ ఉన్నామండి. చూడండి,
14th verse. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోన్లో ఉన్న అతని ఎక్కడ నుండి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. So now we are going to listen this. ఇక్కడ మనం వింటున్నాం what the word God says, what the word of God says. మరి వాక్య లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేది ఇప్పుడు మనం వినబోతున్నామండి. లెట్స్ సీ, ఒకసారి చూద్దాం. Now that Joseph was started traveling, మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఏంటంటే యేసేపు ప్రయాణమై వెళ్తున్నాడు. ఫర్ హూమ్, ఎవరి కోసం వెళ్తున్నాడు? ఫర్ హిజ్ ఓన్ బ్రదర్స్, తన సహోదరుల గురించి అతను వెళ్తున్నాడు కదా. టు నో ఇస్ దే ఆర్ ద వెల్ ఆర్ నాట్ వెల్, వాళ్ళు బాగున్నారో లేదో తెలుసుకోవడానికి వెళ్తున్నారు కదా. బట్ హియర్ వాట్ ఈస్ హ్యాపెన్, కానీ ఇక్కడ ఏమైంది? వెన్ ద బ్రదర్స్ సీన్ హిమ్, అతన్ని చూసినప్పుడు సో ఫార్ అవే, దూరం నుంచి చూసినప్పుడు దే గాట్ ద మోర్ జెలస్, వాళ్ళకి ఇంకా అసూయ కలిగినట్టుగా we are watching in the word of God. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. Now my dear brothers and sisters, సహోదరి సహోదరుడా, you know very well about the Jesus love. మీ అందరికీ బాగా తెలుసు యేసయ్య ప్రేమ ఏంటో మీకు బాగా తెలుసు. And Joseph is having the God's love upon their brothers. మీరు తెలుసుకోవాలండి, యేసేపుకి దేవుని ప్రేమ ఉందండి. యేసేపుకి ఎవరి ప్రేమ ఉందండి? జీసస్ లవ్. ఎవరి ప్రేమ ఉంది? యేసయ్య ప్రేమ ఉందండి. జీసస్ క్యారెక్టర్, యేసయ్య స్వభావం కలిగి ఉన్నాడండి యేసేపు. యు మస్ట్ అండర్స్టాండ్ దట్ అని మీరు తెలుసుకోవాలి. యు నో వన్ సైడ్, ఒక సైడ్ ఏమో ఆల్ ద బ్రదర్స్ ఆర్ వెరీ యాంగ్రీ అపాన్ హిమ్. మరి తన సహోదరులందరూ కూడా చాలా కోపంతో ఉన్నారండి. దే ఆర్ వెరీ వెరీ జలస్ అపాన్ ద జోసెఫ్. యేసేపు మీద వాళ్ళు ఎంతో అసూయతో ఉన్నారు. దే వాంట్ టు కిల్ ద జోసెఫ్. యేసేపుని చంపివేయాలని ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డ్రీమ్స్, అక్కడ వచ్చిన ఆ కళలను బట్టి నిన్న మనం చూసామండి కళల గురించి, దట్ విజన్స్, ఆ దర్శనాల గురించి. దే ఆర్ వెరీ 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 ఫెరోషియస్ అపాన్ హిమ్. వారిపైన ఎంతగానో రోషంతో ఉన్నారు. అలాగనే దే వాంట్ టు కిల్ ద జోసెఫ్. యేసేపుని చంపివేయాలని దే హ్యావ్ ద ప్లాన్. వాళ్ళు ఏమంటే ప్లాన్ తో ఉన్నారండి. ఆ ప్లాన్ తో ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నౌ ఇన్ యువర్ లైఫ్, ఈ రోజు నీ జీవితంలో యు ఆర్ వెరీ జెలస్. నువ్వు ఎవరి మీద అసూయతో, చాలా అసూయతో ఉన్నావేమో. యు ఆర్ వెరీ జెలస్. ఎలాంటి అసూయతో ఉన్నావంటే టు కిల్ దెమ్, వాళ్ళని చంపేదంత అసూయ, వాళ్ళని చంపేదంత అసూయ. టు డిస్ట్రాయ్ దట్ ఫ్యామిలీ, ఆ కుటుంబాన్ని నాశనం చేయాలంటే అసూయతోటి టుడే యు ఆర్ మూవింగ్. నువ్వు నడుస్తూ ఉన్నావేమో ఇన్ దట్ వే, అలా వెళ్తూ ఉన్నావేమో. బీ కేర్ఫుల్, జాగ్రత్త. యు మస్ట్ అండర్స్టాండ్, నువ్వు తెలుసుకోవాలి. హియర్ ఇక్కడ ఏంటంటేనండి, నౌ వీఆర్ గోయింగ్ టు సీ డిఫరెంట్ టైమ్స్. ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే జోసెఫ్ వాజ్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే యేసేపు ఇక్కడ యేసయ్యని ఎదుర్కొంటున్నారండి. లెట్స్ సీ దట్. ఆ యేసయ్య ఎవరు కూడా మనం ఇక్కడ చూడబోతున్నాము. సో లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూడబోతున్నామండి. లెట్స్ రీడ్ దట్. ఒకసారి మనం చదువుదాము. ఓకే, నౌ హీఈస్ గోయింగ్, వెళ్తూ ఉన్నాడండి. వేర్ హీస్ గోయింగ్, ఎక్కడికి వెళ్తూ ఉన్నాడని చెప్పాను. ఓకే, సో హీ సెంట్ హిమ్ ఫ్రమ్ ద వ్యాలీ ఆఫ్ హెబ్రోన్. వ్యాలీ ఆఫ్ హెబ్రోన్ నుంచి దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడండి. హెబ్రోన్ లోయలో నుంచి అతను ఏం వెళ్తున్నాడు అంటే అలా దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జోసెఫ్, యేసేపు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆఫ్టర్ దట్ సో హీ సే ఓకే, సో and he came to Shechem. అక్కడ ఒక షెకెం ఊరికి వచ్చాడండి. and a man found him wandering in the fields. ఒక మనిషి అక్కడ ఏంటంటే పొలంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడండి. this man represents, ఈ వ్యక్తి ఎవరు అంటే, if we see according to the Bible లో నుంచి మనం తీసుకుంటే he is the son of man. ఆయన యేసుక్రీస్తుని ఎదుర్కొని ఉన్నాడండి. యు నో వన్ థింగ్, మీకు తెలుసా హూమ్ హీ మెట్, ఎవరిని కనుగొన్నాడో తెలుసానండి మీకు? డూ యు నో హూమ్ జోసెఫ్ మెట్? యేసేపు ఎవరిని కనుగొన్నాడో మీకు తెలుసా? జీసస్ క్రైస్ట్, యేసయ్యని కనుగొన్నాడండి. సన్ ఆఫ్ మ్యాన్, దైవ కుమారుడు. బట్ దైవ కుమారుని కనుగొన్నాడు. బట్ కానీ హౌ హీ వాజ్ సీన్ హిమ్, ఎలా చూస్తాడండి? లైక్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా. మరి యేసయ్య అక్కడ ప్రత్యక్షమై ఉన్నారండి. ఒకసారి మనం చూద్దాం. దట్ ఈస్ జీసస్ ప్లాన్. అది యేసయ్య సంకల్పమై ఉన్నదండి. దట్ దేర్ బ్రదర్స్ విల్ బి థ్రోన్ ఇన్ పిట్. అలాగా పడిపోవాలి అతను, అలాగా మరి ఆ పిట్ లో పడతాడు. ఆఫ్టర్ దట్ దే విల్ బి సోల్డ్ హిమ్ ఈజిప్ట్ లో అమ్మి వేస్తారు. సో లేటర్ తర్వాత జోసెఫ్ బికమ్ ద గవర్నర్ ఆఫ్ ద ఈజిప్ట్. అలాగా గవర్నర్ అయిపోవాలా అనేసి యేసేపు ఏడు ఈజిప్ట్ కంతా. మరి ఏంటంటే అది యేసయ్య సంకల్పమై ఉన్నదండి. దట్ ఈస్ ఆల్ ద జీసస్ విల్. అదంతా యేసయ్య చిత్తమై ఉందండి. సో హియర్ జీసస్, ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నారంటే లెట్స్ ఒకసారి మనం చూద్దాం. ద సన్ ఆఫ్ మ్యాన్, దైవ కుమారుడు ఏం చెప్తున్నాడంటే లెట్స్ సీ. ఒకసారి మనం తెలుగులో చదువుదామండి, తర్వాత ఇంగ్లీష్ లో చదువుతాను.
ఒకసారి మన తెలుగులో చదువుదాం. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగేను. ఏమంటున్నాడంటే, నువ్వెవరిని వెతుకుతున్నావు? whom you are seeking. what that son of man said, దైవ కుమారుడు మరి జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ఏమంటున్నారు? whom you are seeking, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అని అంటున్నారండి. బికాజ్ ఎందుకంటే you'll see, I want to say you that Revelation 2 దాని ప్రతిష్ఠిత కూడా నేను చెప్పబోతున్నాను. నౌ జోసెఫ్ సేస్, ఇక్కడ యేసేపు ఏమంటున్నాడంటే, I am seeking my brothers. అందుకతడు నేను నా సోదరుని వెతుకుచున్నాను. చూడండి ఇక్కడ, wandering in the fields and the man asked him, what are you seeking? I am seeking my brothers. నా సహోదరుని నేను వెతుకుతున్నాను. I am seeking my brothers. నా సహోదరులని నేను వెతుకుతున్నానయ్యా అని చెప్తూ ఉన్నాడండి. హియర్ ఇక్కడ ఏంటంటే, జీసస్ ఆల్రెడీ నేమ్ ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ లైఫ్ హిస్టరీ. యేసయ్యకి మన జీవితం అంతా తెలుసండి. అండ్ ఇన్ ద జోసెఫ్ లైఫ్, యేసేపు జీవితంలో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏమి జరగబోతుందో ఆల్రెడీ జీసస్ నోస్. యేసయ్యకి తెలుసు. దట్ ఈస్ ద జీసస్ ప్లాన్. అది యేసయ్య చిత్తం అయ్యుంది. ద డ్రీమ్ సేస్ అబౌట్ హిస్ డెస్టినీ. అక్కడ వచ్చిన అతని కళలు అవి ఏంటంటే అతని డెస్టినీని, అతని గమ్యాన్ని, అబౌట్ హిస్ ఫ్యూచర్, అతని మరి ఫ్యూచర్ భవిష్యత్తును చూపిస్తూ ఉన్నాయండి. టు రీచ్ దట్ డెస్టినీ ఏంటంటే, అతను వెళ్ళాల్సిన గురికి వెళ్ళాలంటే, టు రీచ్ దట్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ ఇన్ హిస్ లైఫ్, అతని జీవితంలో ఆ కళలు నెరవేరాలంటే, సో హీ హ్యాస్ టు గో ఇన్ ద ట్రయల్స్. అతను ఎలాగ వెళ్ళిపోవాలి అంటేనండి, యేసేపు దేంట్లో వెళ్ళిపోవాలి అండి, కష్టాలనే లోయలోకి వెళ్ళిపోవాలండి. హీ హ్యాస్ టు నో దట్ పెయిన్, ఆ బాధ తనకి తెలియాలండి. సో జీసస్ హియర్ ఇక్కడ యేసయ్య, దట్ మ్యాన్ ఆ వ్యక్తి వాస్ స్టార్టెడ్ టెస్టింగ్ ద జోసెఫ్ ఫెయిత్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యేసేపుకున్న విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నారు. సో హీ వాస్ షోన్ ద రూట్. ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ద సన్ ఆఫ్ మ్యాన్, దైవ కుమారుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యేసేపుకి దారి చూపిస్తూ ఉన్నాడండి. వాట్ హీ సేస్, ఏమంటున్నాడండి, లెట్స్ సీ. I am seeking my brothers, he said. Tell me please where they are pasturing the flock. And the man said, they have gone away, for I heard them say, let us go into Dothan. ఏంటంటే దోతానికి వెళ్ళారంట వారు. దోతానికి వెళ్ళడం నేను ఇప్పుడే చూశాను అని చెప్పేసి అంటున్నారండి. ద సన్ ఆఫ్ మ్యాన్, దైవ కుమారుడు అంటూ ఉన్నారండి. సో ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఏమైందంటే, సో జోసెఫ్ వాజ్ పాస్ అవే. ఏంటంటే అతను వెళ్ళిపోయాడండి. ఇక్కడ మనం చూద్దాము. నీవెవరిని వెతుకుచున్నావని అతన్ని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరుని వెతుకుచున్నాను, వారు ఇక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదుము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యేసేపు తన సహోదరుల కోసము ఎక్కడికి వెళ్ళారండి, వెళ్ళి దోతానులో వారిని కనుగొనేను. సో యు నో జోసెఫ్ లవ్ సో మచ్ హిస్ బ్రదర్స్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యేసేపు తన సహోదరులు ఎంతగానో ప్రేమిస్తున్నాడండి. దట్స్ బికాజ్ హి ఇస్ ట్రావెలింగ్. అందుకే ప్రయాణం అయి సో ఫార్ అవే, ఎంతో దూరంగా వెళ్ళి ఉన్నాడండి. ఎంతో దూరంగా వారి గురించి అతను ఎంతగా ప్రేమించి ఉంటే వారి కోసం అని దోతాన్ అనే నా ప్లేస్ లోకి వెళ్తాడండి. బట్ కానీ ఇక్కడ ఏమైందంటే, లెట్స్ సీ, ఇక్కడ మనం చూద్దాము. వెరీ బిగ్ సాడ్ స్టోరీ. ఎంతో బాధకరమైన విషయం ఇక్కడ జరగబోతుందండి. when they seen the Joseph 18th verse, they saw him from far away, and before he came near to them, they చూసారండి, దే కన్స్పైర్డ్ అగైన్స్ట్ హిమ్ టు కిల్ హిమ్. ఏమున్నారండి, అతడు దగ్గరికి రాకమునపే వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. దే గాట్ దట్ సాటన్ ఐడియా. ఏమొచ్చిందంటే అపవాదికి ఏంటంటే వెంటనే ఐడియా వచ్చింది, వి హావ్ టు కిల్ ద జోసెఫ్, యేసేపు చంపివేయాలని. స్టార్టెడ్ ఇన్సైడ్ అపాన్ దే, వాళ్ళల్లో ఆ కోరికను, దట్ ఆల్ ద డిజైర్స్, అలాంటి కోరికలన్నీ రెచ్చగొట్టినాడండి అపవాది. సో వాట్ దే వాస్ డన్, వారు ఏం చేసి ఉన్నారంటే, సో దే ఆర్ ఫాలోయింగ్ ద డెవిల్ మేనర్. అపవాది ఎలాగ నడిపిస్తే అలాగ వాళ్ళకి నడుస్తూ ఉన్నారండి. ఎవరండి, జోసెఫ్ బ్రదర్స్, యేసేపు సహోదరులు. నౌ ఇన్ యువర్ లైఫ్, ఈ రోజు నీ జీవితంలో యువర్ బ్రదర్స్, నీ సహోదరులు, యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, యువర్ రిలేషన్స్, నీ బంధువులు, దే హావ్ ద లాట్ ఆఫ్ ద ప్లాన్స్. రకరకాలైన ఉద్దేశాలు కలిగి ఉన్నారేమో. హౌ టు డిస్ట్రాయ్ యువర్ ఫ్యామిలీ, నీ జీవితాన్ని ఎలాగా పతనం చేయాలి, నీ కుటుంబాన్ని. హౌ టు డిస్ట్రాయ్ యువర్ జాబ్, నీకు ఉన్న ఉద్యోగాన్ని ఎలాగ పోగొట్టాలి. హౌ టు డిస్ట్రాయ్ యువర్ మ్యారేజ్, నీ వివాహ జీవితాన్ని ఎలాగ పతనం చేయాలి. హౌ టు డిస్ట్రాయ్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లల్ని ఎలాగ పాడు చేయాలి. హౌ టు డిస్ట్రాయ్ యువర్ ఆల్ ద ఫ్యామిలీ.
ఇన్ యువర్ బౌండరీస్, యువర్ ఫైనాన్షియలీ, మరి నీకున్న ఆర్థికంగా ఉన్న డబ్బులున్న స్థితిని, హౌ టు డిస్ట్రాయ్ దట్ ఆల్ ద ఫైనాన్షియలీ, ఆల్ ద ప్రాపర్టీ, నీకు ఉన్న సంపదని అంతా, ఫైనాన్షియల్ గా ధనం ఉన్న దాన్నంతా ఎలాగ తీసేసుకోవాలా అని దే హావ్ ద లాట్ ఆఫ్ ద ప్లాన్స్ టుడే. ఈ రోజు నీ జీవితంలో వాళ్ళు అనేకమైన ప్లాన్స్ కలిగి ఉన్నారు. యు మస్ట్ నో దట్, నువ్వు తెలుసుకోవాలి. డోంట్ బిలీవ్ ఆల్ ద ఫ్రెండ్స్. అందుకే నేను చెప్తున్నాను, అందరి స్నేహితుల్ని నమ్మవద్దండి. డోంట్ బిలీవ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్సో ఈజీలీ. నీ సహోదరుని కూడా మీరు నమ్మొద్దండి. డోంట్ బిలీవ్ ఎనీవన్ ఈజీలీ. అందరిని చాలా తొందరగా నమ్మొద్దండి. హియర్ జోసెఫ్ వాస్ డన్ దట్. యేసేపు ఏమనుకున్నాడండి, మై బ్రదర్స్ లవ్స్ మీ సో మచ్, నా సహోదరుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, సో ఐ విల్ వెన్ దే వాజ్ వాచింగ్, మనం చూసినప్పుడు జోసెఫ్ వాజ్ వెరీ యాంగ్షియస్. అతెంతో యాంగ్షియస్ తో ఉన్నాడు యేసేపు. అండ్ హీస్ రన్నింగ్, అతను పరిగెత్తుతూ ఉన్నాడు టువర్డ్స్ హిస్ బ్రదర్స్. తన సహోదరులు ఎదుర్కోవడానికి అతను పరిగెత్తుతూ ఉన్నాడు. దట్ మచ్ జోసెఫ్ వాజ్ లవింగ్, అంతగా ప్రేమిస్తున్నాడు. సమ్ టైమ్స్ హూమ్ యు ఆర్ లవింగ్, ఎవరినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో దే విల్ హార్ట్ బ్రోకెన్ యు, నీ హృదయాన్ని వాళ్ళు పగలగొట్టేస్తారు. ఐ రైట్? నిజమే కదండి. whom you love more, ఎవరినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో they will heart broken you, నీ హృదయాన్ని గాయపరుస్తారు. either your parents, నీ తల్లిదండ్రులు కావచ్చు, either your family members, నీ బంధువులు ఇరుగు పొరుగులు కావచ్చు, either your children, నీ పిల్లలు కావచ్చు, either your friends, నీ స్నేహితులు కావచ్చు, either the man of God, woman of God, దైవ సేవకురాలు కూడా కావచ్చు. యు హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ నువ్వు తెలుసుకోవాలి. whom you love more, ఎవరినైతే ఎక్కువ నువ్వు ప్రేమిస్తావో డెఫినెట్లీ దే విల్ హార్ట్ బ్రోకెన్ యు, నీ హృదయాన్ని వారు గాయపరుస్తారు. బికాజ్ ఎందుకంటే దే ఆర్ ద హ్యూమన్స్, వారు మానవులండి. దే ఆర్ నాట్ ద గాడ్, వాళ్ళు దేవుడు కాదండి. జోసెఫ్ లవ్డ్ హిస్ బ్రదర్స్ ఏ లాట్ హియర్. ఇక్కడ తన సహోదరుల్ని యేసేపు ఎంతగానో ప్రేమించాడు. హీ వాస్ ట్రావెలింగ్ ఫార్ అవే ఫర్ దెమ్. మరి వారి కోసమని పాపము రాత్రనక పగలనక ప్రయాణమయ్యి తన సహోదరులు ఎదుర్కోవడానికి అందరిని అడుకుంటూ వస్తూ ఉన్నాడండి. ఎక్కడున్నారు నా సహోదరులని అంతగా ప్రేమించాడు. వాట్ ఈస్ హ్యాపెన్ రైట్ నౌ? ఇక్కడ ఏం జరిగిందండి? జోసెఫ్ హార్ట్ బ్రోకెన్ రైట్ నౌ. ఇప్పుడు ఏమైందంటే యేసేపు తన హృదయం చెదిరిపోయిందండి, ముక్కలైపోయిందండి. అట్ దట్ నైట్, ఆ రాత్రి గడియలు, దట్ ఈస్ ద నైట్ టైం, అది రాత్రి పడుతూ ఉన్న సమయం అండి. దట్ ఈస్ ద నైట్ టైం, ఆ రాత్రి గడియలు. హీ వాజ్ రన్నింగ్ టువర్డ్స్ దెమ్, వాటి కోసం పరిగెత్తుతూ ఉన్నాడు. when he was reached, ఎప్పుడైతే అతను రీచ్ అయ్యాడు, when he started reaching them, ఎప్పుడైతే వాళ్ళని ఎదుర్కొనుటకు రీచ్ అయినాడో ఆ స్థలంలోనికి, at that point ఆ స్థలంలోనికి రీచ్ అయినాడో, at that time, ఆ టైంలో all the brothers was around him, అందరు సహోదరులు అతను గుంపుగా వచ్చి take his clothes, అతనికి ఉన్న ఆ కలర్ఫుల్ రోబ్ ఉంది కదండి, అందమైనది తండ్రి కుట్టించిన అందమైన మరి ఆ నిలువుటంగి, అందమైన రెయిన్బో లాగా ఉండే అందమైన దుస్తుల్ని దే వాస్ స్టేటెడ్, దాన్ని ఏం చేస్తారంటే చించారు. దే వాస్ ప్లక్ అవే, దాన్ని బయటికి ఇసిరేశారండి. దట్ మచ్ యాంగ్రీ, అంత కోపము. వై దట్ మచ్ యాంగ్రీ? ఎందుకంత కోపము? టుడే జోసెఫ్ బ్రదర్ యాంగ్రీనెస్, మరి యేసేపుకు ఉన్న సహోదరుల కోపము టుడే యు హావ్, నీకు ఉంది. యు ఆర్ ద యాంగ్రీ అపాన్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రుల మీద నువ్వు అదే కోపం చూపిస్తున్నావు. యు ఆర్ యాంగ్రీ అపాన్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లల మీద అదే కోపం చూపిస్తున్నావు. యు ఆర్ యాంగ్రీ అపాన్ యువర్ రిలేషన్స్, అదే కోపాన్ని నీ బంధువుల మీద చూపిస్తున్నావు. యు ఆర్ యాంగ్రీ అపాన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుల మీద, సేవకురాల మీద అదే కోపం చూపిస్తున్నావు. యు ఆర్ యాంగ్రీ అపాన్ ద జీసస్ సేమ్ వే, అలాంటి కోపం యేసయ్య మీద కూడా చూపిస్తున్నావు నువ్వు. బికాజ్ ఎందుకంటే జీసస్ is not fulfilling your heart desire, ఎందుకంటే యేసయ్య నీ జీవితంలో నువ్వు కోరుకున్నవి నెరవేర్చలేదని చెప్పేసి you are very angry upon the Jesus. యేసయ్య మీద మీరు కోపంతో ఉన్నారండి. you are very angry, నువ్వు చాలా కోపంగా ఉన్నావు. many are angry upon the Jesus, ఎంతో మంది కోపంతో ఉన్నారు. what? ఎందుకు? why Jesus done like that? యేసయ్య ఎందుకు ఇట్లా చేస్తున్నాడని very very too much your thoughts, నీ ఆలోచనలు, యువర్ మైండ్, నీకు కలుగుతున్న ఆ మనసు, యువర్ ఆల్ ద హార్ట్ డిజైర్స్, నీ శరీరంలో వస్తున్న అంటే నీ మనసు కలిగిస్తున్న ఆ కోరికలన్నిటిని బట్టి నువ్వేమైపోతున్నావంటే జీసస్ ఈస్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. యేసయ్య నా జీవితంలో ఏది కూడా నెరవేర్చట్లేదు. నథింగ్, he does not fulfill anything in my life. ఏది నెరవేర్చలేదు. I does not got the job, నాకు ఉద్యోగం రాలేదు. I does not get the marriage, నాకు వివాహం కాలేదు. I was like this only poor stage, ఇలాగనే బీదతనంలోనే ఉన్నాను. All my brothers are become the rich, నా సహోదరులు ధనవంతులైపోయారు.
ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ వెల్ సెటిల్డ్, నా స్నేహితులందరూ వెల్ సెటిల్డ్ అయిపోయారు. వాట్ అబౌట్ మీ, నా పరిస్థితి ఏంటి? బికాజ్ ఎందుకంటే ఐ బిలీవ్ ద జీసస్, నేను యేసయ్య నమ్ముకున్నాను కాబట్టి టుడే ఐ వాజ్ లైక్ దిస్ కండిషన్. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. రైట్ నౌ ఐ వాజ్ ఇన్ దట్ టైప్ ఆఫ్ ద కండిషన్. ఇలాంటి స్థితిలో ఉన్నాను. ఐ వాజ్ రైట్ నౌ ఇన్ దిస్ ట్రయల్స్. ఇలాంటి కష్టాలలో ఉన్నానని యు ఆర్ బ్లేమింగ్ జీసస్. యేసయ్య మీద నువ్వు నిందలు వేస్తున్నావండి. హియర్ జోసెఫ్ బ్రదర్స్, యేసేపు సోదరులు, దే వాజ్ బ్లేమింగ్ అపాన్ ద గాడ్. ఇక్కడ మనం చూస్తున్నాము వారు ఎందుకు అంత కోపంతో ఉన్నారంటే వాళ్ళు యేసయ్య మీద అంత కోపంతో ఉన్నారు. బికాజ్ ఎందుకంటే గాడ్ ఈజ్ లవింగ్ ద జోసెఫ్ ఎ లాట్. మరి ఇక్కడ దేవుడు కూడా యేసేపుని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అండ్ మై ఫాదర్ యాకోబు కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మై ఫాదర్ ఈజ్ నాట్ లవింగ్ అస్, మా తండ్రి అసలు మమ్మల్ని ప్రేమించట్లేదు అనే దే ఆర్ ఇన్ ద రాంగ్ థాట్. వాళ్ళు ఏంటంటే తప్పు ఆలోచనలో ఉన్నారండి. జోసెఫ్ బ్రదర్స్ తప్పుడు ఆలోచనది. ఇద జాకోబ్ ఈజ్ నాట్ లవ్డ్ దేర్ చిల్డ్రన్. ఏంటంటే ఇక్కడ యాకోబు తన కొడుకుని ప్రేమించకపోతే వై హీ విల్ సే టు ద జోసెఫ్ టు కమ్ టు గో అండ్ సీ యువర్ బ్రదర్స్. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నీ సహోదరుని ఇక్కడికి నా దగ్గరికి రా, ఇక్కడికి వచ్చి నేను ఒక మాట చెప్తాను విను, నీ సహోదరుని వెళ్ళి చూడు, వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో చూడమని ఎందుకు చెప్తాడండి? యు ఆర్ ఆల్వేస్ మిస్అండర్స్టాండింగ్ యువర్ పేరెంట్స్. చాలా మంది తల్లిదండ్రుల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారండి. ఇఫ్ దే ఆర్ టాక్స్ విత్ యూ యాంగ్రీ వే, నీ మీద చాలా కోపంతో వారు మాట్లాడినప్పుడు, ఆర్ దే బీటెన్ యూ, నిన్ను కొట్టినప్పుడు యూ థింక్స్ నువ్వేమనుకుంటావంటే మై మదర్ ఈజ్ నాట్ లవింగ్ మీ, నా తల్లి నన్ను ప్రేమించట్లేదు. మై ఫాదర్ ఈజ్ నాట్ లవింగ్ మీ, నా తండ్రి నన్ను ప్రేమించట్లేదు. దే ఆర్ నాట్ లవింగ్ మీ, మమ్మల్ని ప్రేమించట్లేదు. దే లవ్ ఓన్లీ మై బ్రదర్, నా సోదరుని ప్రేమిస్తున్నారు. దే లవ్ ఓన్లీ మై సిస్టర్, నా చెల్లెల్ని ప్రేమిస్తున్నారు. దే యు కమ్ ద రాంగ్ థాట్. వెంటనే నువ్వు ఏంటంటే తప్పుడు అభిప్రాయంకి వచ్చేస్తున్నావు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నాకు సోదరులు ఎవరు లేరండి. ఐఎమ్ ఓన్లీ వన్ డాటర్ టు మై బిలవ్డ్ పేరెంట్స్. నా తల్లిదండ్రులకి నేను ఒకటే కూతుర్ని. సో ఐ డోంట్ నో అబౌట్ దట్ హౌ ఇట్ విల్ బి. ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. దాన్ని నేను తెలుసుకోగలుగుతున్నాను. How the other people will be react, other children will be react if you close to those who are the elder son, younger son, small sister like the తల్లిదండ్రులు నిన్ను పక్కన పెట్టేసి వేరే వాళ్ళని ప్రేమిస్తే, అంటే నీ కుటుంబంలోనే నీ అన్నల్ని చెల్లెల్ని ఎక్కువ ప్రేమిస్తే ఎలాగ ఉంటుంది అనేది అనుభవిస్తున్నట్టు అవుతుందండి. నాకు ఇక్కడ సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏమైందంటే సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే బికాస్ ఆఫ్ ద రాంగ్ థాట్, ఒక్క తప్పుడు నిర్ణయం ద్వారా దే వాస్ టేకింగ్ ద డెసిషన్, ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు టు కిల్ ద జోసెఫ్, యేసేపుని చంపివేయాలని. హౌ సాడ్, ఎంత బాధకరం అండి. స్మాల్ బాయ్, ఎలాంటి పిల్లోడు అండి ఆ పిల్లోడు, చిన్నవాడు యేసేపు 17 years బాయ్, 17 years పిల్లోడండి. సో సాడ్, ఎంత బాధకరం. హౌ హారబుల్లీ దే వాజ్ డన్ విత్ దెమ్. ఎలాగ చేస్తారండి అతనితోటి, ఎంత భయంకరంగా. హౌ దే వాజ్ లాట్ ఆఫ్ ద హౌ మచ్ దే వాజ్ స్ట్రగుల్డ్ ద జోసెఫ్. యేసేపుని ఎంతగా బాధ పెట్టారండి వారు సహోదరులు. హౌ మచ్ హీ వాజ్ బేడ్, ఎంతగా భరించి ఉన్నాడండి అతను. మెనీ ఇన్సల్ట్స్, ఎన్నో అవమానాలు చేశారు. మోకింగ్ అపాన్ హిమ్, ఎంతగానో ఎగతాళి చేశారు. ఎవ్రీథింగ్ హీ వాజ్ బేడ్, అన్ని ఓర్చుకున్నాడు. బట్ ఫైనల్లీ చివరికి టు కిల్ హిమ్, అతను చంపివేయాలని నిర్ణయించుకున్నారు. సో లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దామండి. ఒకసారి మనం చూద్దామండి. అతను దగ్గరికి రాబమునుపే, ఓకే, they saw him from away, before he came near to them, they conspired against him to kill him. They said one another, here comes this dreamer. ఏమంటున్నారండి ఎదుర్కొని వచ్చినప్పుడు ఏమంటున్నారు? ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని చంపి పాతి పెట్టేద్దాము అని చెప్తూ ఉన్నారండి. చూడండి ఏమంటున్నారు? డ్రీమర్, కమ్ నౌ లెట్ us kill him and throw him into one of the pits. ఇక్కడ ఏమంటున్నా చూడండి, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ నుండి ఒక గుంటలో పారివేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదుము. ఎంత కోపంతో ఉన్నారో చూడండి. ఓన్ బ్లడ్, సొంత రక్తం కదా, ఓన్ బ్రదర్, సొంత తమ్ముడు కదా. హౌ కెన్ దే కిల్, ఎలా చంపగలుగుతారండి? హౌ కెన్ లైక్ దట్, ఎలా చంపగలుగుతారు? వై దే వాస్ టేకెన్ దట్ స్టెప్, అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? బికాస్ ఆఫ్ ద రాంగ్ స్టెప్, తప్పుడు రాంగ్ థాట్, తప్పుడు ఆలోచన ద్వారా తీసుకున్నారండి. టుడే యు ఆర్ ఆల్సో టేకింగ్ ద రాంగ్ స్టెప్ అపాన్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి పైన నువ్వు కూడా అలాగ తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నావేమో. అండ్
you are very jealous upon your brother, నీ సహోదరుడి మీద, jealous upon your sister, నీ సహోదరి పైన అసూయతో ఉన్నావేమో, jealous upon the another churches, వేరే మందిరాల పైన అసూయతోటి ఉన్నావేమో, jealous upon the another pastors, దైవ సేవకుల మీద అసూయతోటి ఉన్నావేమో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నువ్వు పరీక్షించుకో. హౌ క్రూయల్లీ దే ఆర్, ఎంత భయంకరమైన వారండి వారు. స్మాల్ బాయ్, చిన్నవాడు, సాడ్ బాయ్, అమాయకుడైన, ఇన్నోసెంట్ బాయ్, అమాయకుడైన వాడు. దే వాంట్ టు కిల్ హిమ్, వాడిని చంపేయాలనుకుంటున్నారు. దే వాంట్ టు త్రో హిమ్ టు ద పిట్, దాంట్లో పడివేయాలనుకుంటున్నారండి. ఆ భయంకరమైన ఆ ఊపిలోనికి, ఆ చీకటి ఊపిలో పడివేయాలనుకుంటున్నారండి వారు. హౌ క్రూయల్, ఎంత భయంకరమైన క్రూరత్వము. ఇట్ ఈస్ నాట్ దేర్ హార్ట్, అది వాళ్ళ హృదయం కాదు. బట్ ఎవరండి? ద టెంప్టేటర్, ఎవరైతే టెంప్ట్ చేస్తున్నాడో, కిల్ దట్ జోసెఫ్, యోసేపు చంపివేయని. హూ ఇస్ దట్ టెంప్టేటర్? అలాగ శోధించేవాడు ఎవరండి? సాటన్, అపవాది. బికాస్ ఆఫ్ దట్, ఆ అపవాది ద్వారా దే వాస్ టేకెన్ ద రాంగ్ థాట్, అలాగ తప్పు నిర్ణయం తీసుకొని దే రెడీ టు కిల్ దేర్ ఓన్ బ్రదర్, తన సొంత కుమారుని, తన సొంత మరి కుమారుడు లాంటి తమ్ముని చంపివేయడానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారండి. హౌ హారబుల్, ఎంత భయంకరం. నౌ ద వరల్డ్ ఈస్ మూవింగ్ లైక్ దట్, అలాగనే ఉందండి ఇప్పుడు ఈ లోకం. నౌ ఆల్ ద వరల్డ్ ఈస్ మూవింగ్ లైక్ దట్, ఇప్పుడు అలాగనే ఉందండి. వేరెవర్ యూ సీ, నువ్వు ఎక్కడ చూసినా సరే, ఫర్ ద ప్రాపర్టీస్, మరి ఆస్తుల కోసం బ్రదర్స్ ఆర్ ఫైటింగ్. సహోదరుడు కొట్టుకుంటూ ఉన్నారండి. ఓన్ బ్రదర్స్, సొంత సహోదరులు అయ్యుండి వారిద్దరు కొట్టుకుంటున్నారండి ఫర్ ద ప్రాపర్టీ. ఎవరి ప్రాపర్టీ అది? ఫాదర్స్ ప్రాపర్టీ, తండ్రి వచ్చిన ప్రాపర్టీ, తండ్రి ఇచ్చిన ఆస్తి, తండ్రి ఇచ్చిన సంపద నాకు కావాలంటే నాకు, నీకు నాకు కావాలి, నీకు కాదు అనేసి కొట్లాడుకుంటూ ఉన్నారండి. నౌ ద వరల్డ్ ఈస్ మూవింగ్ సేమ్ స్టేజ్, అలాగనే వెళ్తూ ఉన్నారండి. ఇక్కడ ఎలాగ వెళ్తూ ఉన్నారో, యేసేపు విషయం ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలాగనే వెళ్తూ ఉన్నారండి. మెనీ ప్లేసెస్, ఎక్కడ చూసినా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ చూసినా కూడా జెలస్ స్పిరిట్, అసూయ అనే ఆత్మ బయలుదేరింది. యాంగ్రీ స్పిరిట్, కోపగించుకుంటే ఆత్మ. దేర్ ఈస్ నో జీసస్ లవ్, యేసయ్య ప్రేమ లేదండి. బిట్వీన్ ద బ్రదర్ అండ్ బ్రదర్, మరి సహోదరు మధ్య, బిట్వీన్ ద సిస్టర్ అండ్ సిస్టర్, చెల్లి మధ్య దేవుని ప్రేమ లేదండి. అక్క మధ్య చెల్లి మధ్య గాని, చెల్లి మధ్య చెల్లికి గాని, అన్న మధ్య అన్నకు కానీ దేవుని ప్రేమ లేదండి. దే ఆల్సో హ్యావ్ ద లాట్ ఆఫ్ ద ప్లాన్స్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో కూడా ఎన్నో కోరికలతో ఉన్నారండి వారు. వాట్ ఈస్ దట్ ప్లాన్? ఏంటండి? మెనీ ఆర్ కిల్లింగ్ దేర్ ఓన్ బ్రదర్స్, తమ సొంత సహోదరులను కూడా చంపివేసే స్థితిలో ఉన్నారండి ఇప్పుడు ఈ లోకం. మెనీ థింగ్స్ వి ఆర్ వాచింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్, ఎన్నో న్యూస్ పేపర్లో మనం చదువుతూ ఉన్నాం. డైలీ ఆర్ వాచింగ్ ఇన్ ద న్యూస్ లో మనం చూస్తూ ఉన్నాం. ఓన్ బ్రదర్ ఈజ్ కిల్డ్, ద ఓన్ బ్రదర్, సొంత అన్ననే సొంత తమ్ముని చంపేశాడు, ఎందుకంటే ఆస్తి కోసం. సొంత చెల్లిని చంపేసింది, ఎందుకంటే ఆస్తి కోసం. ఇలాగ ప్రపంచమంతా ఏమైపోయింది అంటేనండి, ఇలాగ నాది కావాలా, మై ప్రాపర్టీ, నా సొత్తు, నాది, నా ఆస్తి, ఓన్లీ మై ఫాదర్ లవ్ బిలాంగ్స్ టు మీ, నా తండ్రి ప్రేమ నాకే దక్కలు, ఇంకెవ్వరికి దక్కకూడదు అనేసేసి ఏంటంటే దే ఆర్ లైక్ ఏ జోసెఫ్ బ్రదర్స్. యేసేపు సహోదరులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటేనండి, నా తండ్రి ప్రేమ మాకే దక్కాలి. యేసేపు ఎవరండి? మధ్యలో వచ్చిన వాడు అక్కర్లేదు మాకు అనేసి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉన్నారండి. చంపడానికి కూడా వాళ్ళు తెగించి ఉన్నారండి. చూసారా ఇప్పుడు నవ క్రిస్టియానిటీ, క్రైస్తవులు వాళ్ళు ఆర్ వెరీ టూ మచ్ జెలస్, చాలా మంది అసూయతో ఉన్నారండి. Even the churches also having a lot of the jealous. మందిరాల మధ్య కూడా ఎంతో అసూయ ఉంది. You have to understand that. నువ్వు తెలుసుకోవాలి. You have to understand the word of God very clearly. దేవుని వాక్యం ఏం చెప్తుందో మన క్లియర్ గా మనం గ్రహించాలండి. కాబట్టి లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాము. Now we are going to see the Genesis 37 chapter 12 to 23 verse. And when Joseph was in the darkness pit, అతను త్రోయబడినాడండి. వాళ్ళు ఏం చేశారంటే అతను పిట్ లోకి పడివేసినారండి. సహోదరులందరూ గుమ్ముకూడి పాపము అమాయకుడైన యేసేపుని, చిన్న పిల్లవాడిని, చాలా చిన్నవాడు, 17 years అంటే చాలా చిన్నవాడు కదా. సో ఆ అబ్బాయిని ఏం చేశారంటే ఆ చీకటిలోకి, ఆ పిట్టులోకి పడేసి ఉన్నారండి. ఆ ఊబిలోకి పడేసి ఉన్నారు. ఇన్ దట్ పిట్, ఆ పిట్టులో అంటే దేర్ ఇస్ స్నేక్స్ ఆర్ దేర్, పాములు ఉన్నాయి. The scorpions are there, అక్కడ స్కార్పియన్స్ ఉన్నాయండి. సో దట్ బాయ్ ఇస్ క్రైయింగ్, అతను ఏడుస్తూ ఉన్నాడు. ఆ బ్రదర్స్ ఏమి, నా సోదరులారా కాపాడండి అని ఏడుస్తుంటే they does not get a little bit pity upon him. అతని మీద కొంచెం కూడా జాలి రాలేదండి, వారికి జాలి కలగలేదండి. ఓన్లీ ద రూబేన్ మాత్రమే he was very
గుడ్ మ్యాన్, రూబేన్ మంచివాడు కాబట్టి, లవింగ్ ద జోసెఫ్, యోసేపును ప్రేమిస్తున్నాడు కాబట్టి వాట్ హీ వాస్ డిసైడెడ్, అతను ఏమనుకున్నాడంటే లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాం, ఒకసారి మనం బైబిల్ చూద్దామండి. ఓపెన్ ద బైబిల్ చూద్దాము. And throw him into the one of the pits, then we will say that various animal has, yes, and we will see what will become of his dreams. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటేనండి, ఇంకా అప్పుడు వీని కలలేమగునో చూతుము రండని ఒకరితో కూడా మాట్లాడుకొని, అంత లోపల రూబేన్ ఏమన్నాడో చూద్దామండి. Now let's see about the రూబేన్ గురించి మనం చూద్దామండి. But when Reuben heard it, he rescued him out of their hands. ఎప్పుడైతే రూబేన్ అది కనుగొన్నాడో, రూబేన్ ఎప్పుడైతే అది విన్నాడో, టు కిల్ ద జోసెఫ్, యోసేపును చంపేవేళ నిర్ణయాలు తీసుకున్నారని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, సో ఎట్లనగా రూబేను అతని తండ్రికి చూడండి ఏం చేస్తాడు, రూబేను ఆ మాట విని మనం వాని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించెను. ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో రూబేన్ బ్రదర్స్, రూబేన్ లైక్ బ్రదర్స్ ఆల్సో దే, రూబేన్ వంటి సహోదరులు కూడా ఉంటారండి, గుడ్ బ్రదర్స్, మంచి సహోదరులు కూడా ఉంటారండి. సో వీ హ్యావ్ టు నో దెమ్, వారిని మనం తెలుసుకోవాలి, వీ హ్యావ్ టు లవ్ దెమ్, మనం ప్రేమించాలి. సో రూబేన్ ఎలాంటి వాడంటే, హిస్ క్యారెక్టర్, అది స్వభావం ఎలాంటిది అంటే, నాట్ టు హార్మ్ ద జోసెఫ్, యోసేపును చంపకూడదు. హీస్ ఆల్సో మై ఓన్ బ్రదర్, ఇతను కూడా నా సొంత తమ్ముడే. హీస్ మై ఓన్ బ్లడ్, నా సొంత రక్తమే కదా. ఇట్స్ a really big sin in front of the Jesus. యేసయ్య దగ్గర ఎంతో పెద్ద పాపం ఇది. We should not do like that. అలాగా మనం చేయకూడదు. We'll throw him, మనం ఎక్కడ పడేద్దాం, we'll throw him in that pit. ఆ పిట్టులో మనం పడేద్దాం, డోంట్ కిల్ హిమ్, అతన్ని చంపవద్దు అని వారికి చెప్తూ ఉన్నాడండి. బికాజ్ ఎందుకంటే రూబేన్ ఈస్ హ్యావింగ్ ద గుడ్ క్యారెక్టర్, రూబేన్ కి మంచి స్వభావం కలిగి ఉన్నాడండి. రూబేన్ లవ్స్ ద జోసెఫ్, యేసేపుని రూబేన్ ఒక్కడే ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడండి. హీ నెవర్ షేర్డ్ ఆల్ ద రాంగ్ థాట్స్ అబౌట్ ద జోసెఫ్ ఇన్ హిస్ లైఫ్. మరి యేసేపు గురించి ఎప్పుడు కూడా అతని జీవితంలో తప్పుగా ఎప్పుడు కూడా ఊహించలేదండి. వేరే వాళ్ళకు కూడా, తన సహోదరులు కూడా అతని గురించి తప్పుగా ఎప్పుడు చెప్పలేదండి. రూబేన్ లవ్స్ హిమ్, ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, అదే కాకుండా హీ డస్ నాట్ వాట్ హీ డన్, ఇక్కడ ఏం చూస్తున్నా తెలుసా, రూబేన్ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, లెట్ నాట్ టేక్ హిస్ లైఫ్ అండ్ రూబేన్ సెడ్ టు దెమ్ డోంట్ షెడ్ హిస్ బ్లడ్, అతని రక్తాన్ని మనం చిందించకూడదు, మనం అతని రక్తం చిందించకూడదు, మనం చంపకూడదు అని చెప్తూ ఉన్నాడండి. అండ్ throw him into the pit here in the, ఇక్కడ మనం పడివేద్దాం, ఈ బావిలో పడివేద్దాము. విల్ throw him, అతను ఏం చేస్తామంటే విల్ త్రో ద జోసెఫ్ ఇన్ ద డార్క్ పిట్, ఆ ఊబిలో, ఆ చీకటి ఊబిలో మనం పడివేద్దాం. దట్స్ ఇట్, ఇట్ విల్ బి ఓవర్, సరిపోతుంది అనేస్తున్నాడు. బికాజ్ ఎందుకంటే రూబేన్ వాస్ టు సేవ్ ద జోసెఫ్ లైఫ్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే రూబేను మరి యేసేపు జీవితాన్ని కాపాడాలనుకున్నాడండి. బికాజ్ ఎందుకంటే రూబేన్ ఈస్ హ్యావింగ్ ద గాడ్స్ ఫియర్, ఎందుకంటే రూబేను దేవుని భయం కలిగిన వాడండి. సో హీ కెనాట్ కమిట్ దట్ బిగ్ సిన్, అంత పెద్ద పాపం అతను చేయలేకపోయాడు. యు హావ్ టు అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలి. టుడే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో మెనీ గుడ్ బ్రదర్స్ విల్ కమ్, మంచి సహోదరులు ఉంటారు. వెన్ దే సే సంథింగ్ గుడ్ ఫర్ యూ, నీ గురించి ఏదన్నా మంచిగా చెప్పినప్పుడు యు హావ్ టు లిసన్ దట్, దాన్ని వినాలి. వై షుడ్ ఐ లిసన్, నేను ఎందుకు వినాలి? వై షుడ్ ఐ అగ్రీ దిస్, నేను ఎందుకు వీళ్ళ మాటలు వినాలి? ఐ డోంట్ అగ్రీ దిస్, నేను వినను. ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ ద వర్డ్స్, నాకు ఇష్టం లేదు ఇలాంటి మాటలు వినను. ఐ డోంట్ రెస్పెక్ట్ మై పేరెంట్స్, నా తల్లిదండ్రుల మాటలు నేను వినను. ఐ డోంట్ రెస్పెక్ట్ మై పాస్టర్స్ వర్డ్స్, నా సేవకుల మాట నేను ఎందుకు వినాలి? ఐ డోంట్ లిసన్, నేను వినను. సమ్ పీపుల్ సే, మరి కొంతమంది ఏమంటారంటే, యంగ్స్టర్స్, యవనస్తులు ఏమంటారంటే, మై లైఫ్ మై రూల్స్ ఏమంటారండి? యవనస్తులు ఏమంటారండి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరి ఏమంటారండి? వాట్ ద యంగ్స్టర్స్ సేస్, దే సేస్ మై లైఫ్ మై రూల్స్, ఐ విల్ డూ మై విష్, ఐ వోంట్ గో అకార్డింగ్ టు ద జీసస్ విల్, ఐ వోంట్ డూ అకార్డింగ్ టు మై పేరెంట్స్ విల్, ఐ విల్ డూ యాజ్ మై విష్, బికాజ్ ఐ వాంట్ టు ఎంజాయ్ ఇన్ దిస్ లైఫ్, ఐ వాంట్ టు ఎంటర్టైన్ in this life, I want to do everything enjoyment in this life because I have the freedom in this world. So this is this type of the words, my dear brothers and sisters. So here Joseph brother's life also, they are full of the worldly people, they need all the worldly rejoicement, they want to enjoy in the worldly way and they want to cheat their father. But here Joseph is against to them, that's the cause they want to kill the జోసెఫ్. యేసేపును చంపివేయాలనుకున్నారు. ఎందుకు చంపివేయాలనుకున్నారంటేనండి, వారు ఏమో
యోసేపు సోదరులేమో లోకంలో ఆనందించేవారు, తండ్రిని మోసగించడానికి కూడా వారు వెనకాడని వారు. వారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది అలాంటి లోకంలో జీవించడము. వాళ్ళు ఏంటంటే యేసయ్య భయం లేనోళ్ళు, యేసయ్య వాక్యం వినలోళ్ళు, వాళ్ళు ఎప్పుడు లోకానుసారంగా జీవించే వాళ్ళు. ఏంటంటే యేసేపు ఏంటంటే పరిశుద్ధుడుగా ఉన్నాడు, పవిత్రుడుగా ఉన్నాడు. ఇలాగ అన్నలు తప్పు చేస్తామంటే చూడలేక మరి తండ్రికి వచ్చేసి చెప్పి ఉన్నాడు, ఆ సోదరు ఇలా తప్పు చేస్తున్నారు అని చెప్పడం ద్వారా ఏమైందంటే వారికి ఇంకా అసూయ పెరిగింది. యేసేపు ఎక్కడ మా భవిష్యత్తుకు అడ్డుగా వస్తాడో, వీడిని ఎలాగైనా చంపేయాలా, వీడికి ఇలాంటి కళలు వస్తాయా, మమ్మల్ని వెళ్తాడా అని చెప్పేసేసి వాళ్ళు ఏం చేశారంటే పాపం ఆ చిన్నవాడిని అంత అమాయకుడిని పట్టుకొని పాపం అలాంటి పెద్ద ఊబిలో, చీకటి ఊబిలో వాళ్ళు పడేసి ఉన్నారని పడవేయడప్పుడు వాళ్ళు ఎంతగా కేకలేస్తున్నాడంటే, బ్రదర్స్ సేమి నా సోదరులను రక్షించండి, నేనేం తప్పు చేశాను అని చెప్పేసి ఎంతగానో గట్టి కేకలేసినప్పటికి కూడా వారి హృదయం కరగలేదండి. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ టుడే. ఈరోజు ఆ వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు జస్ట్ థింక్ అబౌట్ దట్, ఒకసారి ఆలోచించండి. డార్క్నెస్ చాలా చీకటిగా ఉంది, ఆల్ ద వైల్డ్నెస్, అదొక పెద్ద అడవి. జోసెఫ్ ఈజ్ అలోన్ ఇన్ దట్ పిట్, ఆ ఊబిలో ఒంటరిగా ఉన్నాడు. హౌ మచ్ జోసెఫ్ వాస్ క్రైడ్, ఎంతగా ఏడ్చి ఉంటాడండి. ఇన్నోసెంట్ బాయ్, అమాయకుడండి. హౌ మచ్ హీ క్రైడ్, ఎంతగా ఏడ్చి ఉంటాడు. లెట్స్ సీ అబౌట్ దట్ పిట్. ఆ పిట్ ఏమి చెప్తుందో, రిప్రజెంట్స్ దేని గురించి చెప్తుందో చూద్దాం. ద పిట్ రిప్రజెంట్స్ షోస్ అబౌట్ అవర్ లైఫ్ డిఫికల్టీస్. ఈ పిట్ గురించి మనం ఏం చూస్తున్నామంటే దీని గురించి ఏంటంటే జోసెఫ్ పిట్, యేసేపు పడిన ఈ ఊపిని మనం ఏం చూస్తున్నామంటేనండి షోస్ అబౌట్ అవర్ లైఫ్ ట్రయల్స్. మనం వెళ్తున్న కష్టాలని ఇది గుర్తు చేస్తూ ఉందండి. మనం వెళ్తున్న కష్టాలని ఇది గుర్తు చేస్తూ ఉంది. what this pit represents, ఏమి గుర్తు చేస్తుందండి ఈ పిట్? మనం వెళ్తున్న ఈ కష్టాలు ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో యు ఆర్ గోయింగ్ మెనీ ట్రయల్స్, ఎన్నో కష్టాలలో వెళ్తూ ఉన్నావు. టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చెప్పడానికి, టు ప్రీచ్ అబౌట్ ద జీసస్, యేసయ్య గురించి నువ్వు చెప్పడానికి. యు ఆర్ గోయింగ్ మెనీ కంట్రీస్, ఎన్నో దేశాలకు వెళ్తున్నారు. యు ఆర్ గోయింగ్ మెనీ ఫారెస్ట్, ఎన్నో మరి ఫారెస్ట్ లోకి, అడవులలోకి వెళ్తున్నారు. యు ఆర్ గోయింగ్ ద ట్రైబల్ ఏరియాస్ లోకి వెళ్ళిపోతున్నారండి. యు ఆర్ గోయింగ్ ద మెనీ ఫార్ అవే ప్లేసెస్, ఎన్నో దూర తీరాలకి, ఎవరు అందుకొని ప్లేసెస్ కు వెళ్ళిపోతున్నారండి. టు ప్రొక్లైమ్ ద జీసస్ వర్డ్, యేసయ్య గురించి చెప్పడానికి. టు ప్రీచ్ అబౌట్ ద జీసస్ లవ్, యేసయ్య ప్రేమ గురించి చెప్పడానికి. అన్ని ఊళ్ళని తిరిగి మీరు అన్ని దేశాలన్నీ తిరుగుతూ ఉన్నారని, రకరకాల దేశాలన్నీ తిరిగి మెనీ ట్రయల్స్, ఎన్నో కష్టాలు. సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ ద మనీ, కొంతమందికి ఏమో డబ్బులు ఉండవు. మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులకి, ఉమెన్ ఆఫ్ గాడ్, దే హ్యావ్ ద లాట్ ఆఫ్ ద ట్రయల్స్. మరి సేవకురాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అండ్ దే ఆర్ డే అండ్ నైట్ దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్, వారి జీవితాన్ని పనంగా పెట్టిన వాళ్ళండి. హూ ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులు, సేవకురాలు ఎవరండి? వారి జీవితాన్ని పనంగా పెట్టినారండి. వి డోంట్ నో వెన్ అవర్ లైఫ్ విల్ బిగిన్, మాకు తెలియదు ఎప్పుడు మా జీవితం ఆగిపోతుందో. బికాజ్ ఎందుకంటే వి ఆర్ ప్రీచింగ్ అబౌట్ ద జీసస్, యేసయ్య గురించి మేము చెప్తున్నాం కాబట్టి. ద అనదర్ జెంటైల్స్, అన్యులు అనేవారు, సాటన్ వాస్ టు ట్రై టు కిల్ us, మమ్మల్ని చంపడానికి వారు సిద్ధంగా ఉండొచ్చు. బట్ ఏంటంటే అవర్ డెడికేషన్, మన సమర్పణ యాజ్ ఎ బిలీవర్స్, విశ్వాసులుగా, యాజ్ ఎ అనాయింటెడ్ చిల్డ్రన్, మరి అభిషేకింపబడిన వ్యక్తులుగా, లీవ్ అండ్ డై ఫర్ జీసస్. యేసయ్య కోసమే జీవించు, యేసయ్య కోసమే మరణం అయిపో. దట్స్ ఇట్, అంతేనండి. సో యు హావ్ టు అండర్స్టాండ్ దట్, అది అర్థం చేసుకోవాలి. సో ద పిట్ రిప్రజెంట్స్ ద డార్క్ పిట్, ఆ చీకటి పిట్టు ఏం చెప్తుంది అంటే షోస్ అబౌట్ యువర్ లైఫ్ ట్రయల్స్ దట్ వి గో డైలీ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమైనా కావచ్చు. మినిస్ట్రీ మరి సేవలో కావచ్చు, ఇన్ ద ఫ్యామిలీస్, కుటుంబంలో కావచ్చు, అవుట్ సైడ్ ఇన్ యువర్ జాబ్స్, ఉద్యోగాలలో కావచ్చు, ఎనీ ప్లేసెస్, ఎక్కడైనా కావచ్చు. వాట్ ఎవర్ ద డిఫికల్టీస్, ఎన్ని ట్రయల్స్ లలో వెళ్తున్నావు అనేది ఇన్ దిస్ పిట్ రిప్రజెంట్స్. ఈ పిట్ ఏం చూపిస్తుందంటే దాని గురించి చూపిస్తూ ఉందండి. అండ్ in this pit, ఈ పిట్ లో in this dark pit, in the darkness, Joseph was learned how to overcome all the trials in his life. మరి ఎప్పుడైతే యేసేపు ఈ ఊబిలో పడిపోయాడో అతడు ఏం నేర్చుకున్నాడంటే how to overcome the trials. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలని అతను తెలుసుకున్నాడండి. He has the faith upon the
జీసస్ అట్ దట్ టైం. ఆ టైంలో కూడా అతను విశ్వాసంతో యేసయ్య వైపే ఉన్నాడండి. హీ హాస్ ద ఫెయిత్ అపాన్ ద జెహోవా గాడ్ అట్ దట్ టైం. ఆ సమయంలో కూడా అతని విశ్వాసము ఎలాగుందంటే యెహోవా దేవుని పైననే ఉందండి. హీ డస్ నాట్ షేకన్. అతను ఏంటంటే అటు ఇటు కదల్చబడలేదు. హీ డస్ నాట్ ఫియర్. అతను భయపడలేదండి. జోసెఫ్ ఈజ్ నాట్ ఫియర్డ్ వెన్ హీ సీన్ ద డార్క్ పిట్. ఆ డార్క్ పిట్ చూసినప్పుడు అతను భయపడలేదండి. హీ లిటిల్ బిట్ ఫియర్, భయపడ్డాడు, బట్ లిటిల్ ఓన్లీ, కొంచెమే. బికాజ్ ఎందుకంటే హీ హాస్ ద ఫెయిత్ అపాన్ ద జీసస్. యేసయ్య మీద విశ్వాసం ఉంది. ఇన్ దట్ పిట్ ఆల్సో, ఆ ఊబిలో కూడా జీసస్ ఈజ్ విత్ హిమ్. యేసయ్య అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. జీసస్ ఈజ్ విత్ హిమ్. యేసయ్య అతనికి తోడై ఉన్నాడు. సో ఇన్ యువర్ ట్రయల్స్, ఇప్పుడు నువ్వు వెళ్తున్న కష్టాలలో జీసస్ ఈజ్ విత్ యు. యేసయ్య నీతో ఉన్నాడు. డోంట్ వరీ, బాధపడొద్దు. డోంట్ బాదర్ ఫర్ ఎనీథింగ్. దేని గురించి దిగులు పడొద్దు. జీసస్ ఈజ్ విత్ యు. యేసయ్య నీతో ఉన్నాడు. డోంట్ ఫియర్ ఫర్ దిస్ వరల్డ్లీ దిస్ టైప్ ఆఫ్ ద వైరసెస్. ఈ వైరస్ చూసి భయపడొద్దు. డోంట్ ఫియర్ ఫర్ దిస్ కోవిడ్-19 వైరస్. ఈ కోవిడ్-19 వైరస్ చూసి భయపడొద్దు. జీసస్ ఈజ్ విత్ యు. యేసయ్య నీతో ఉన్నాడు. జీసస్ లవ్స్ యు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరుడా, సహోదరి, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. డోంట్ థింక్ దట్ జీసస్ లీవ్డ్ మీ ఇన్ దిస్ ట్రయల్స్. యేసయ్య నన్ను ఇలా కష్టాలలో వదిలేసి వెళ్ళిపోయాడే. డోంట్ థింక్ అబౌట్ ద రాంగ్ వే అబౌట్ ద జీసస్. యేసయ్య గురించి తప్పుగా ఎప్పటికీ అనుకోవద్దండి. జీసస్ లవ్స్ యు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. వెన్ జోసెఫ్ వాజ్ ఇన్ దట్ డార్క్ పిట్, ఆ చీకటి ఊబిలో, మరి ఆ పరిస్థితులలో ఉన్నప్పటికీ యేసేపు అలాగున్నప్పుడు కూడా జీసస్ లవ్స్. యేసయ్య ప్రేమిస్తున్నాడు. జీసస్ డస్ నాట్ లీవ్ ద జోసెఫ్ హ్యాండ్. మనం గ్రహించాలండి. ఆ సమయంలో కూడా యేసేపు హస్తాన్ని వదిలిపెట్టలేదు. ఇట్ జస్ట్ ద ప్లాన్ ఆఫ్ ద జీసస్. అది కేవలం యేసయ్య ప్రణాళిక అయి ఉంది. దట్ జోసెఫ్ హ్యాస్ టు థ్రోన్ ఇన్ దట్ పిట్. అలాగా ఊబిలో పడిపోవాలని. ఆఫ్టర్ దట్ హి హాస్ టు సోల్డ్ ఇన్ ద ఈజిప్ట్. అలాగా ఈజిప్ట్ అమ్మబడాలనంతా యేసయ్య ప్రణాళిక అయి ఉందండి. సో ఇట్ ఈస్ హ్యాపెండ్. అలాగా జరిగిందండి. ఇన్ దట్ ప్లేస్, ఆ స్థలంలో కూడా, ఇన్ దట్ వైల్డర్నెస్, ఆ భయంకరమైన అరణ్యంలో కూడా జోసెఫ్, యేసేపు, హి ఈస్ హావింగ్ ద లాట్ ఆఫ్ ద ఫెయిత్. ఎంత విశ్వాసంతో ఉన్నాడో. డెఫినెట్లీ, తప్పకుండా గాడ్ విల్ హార్ట్ మై ప్రేయర్స్. తప్పకుండా దేవుడు నా మాటలు, ప్రార్థనలు వింటాడు అని అంటున్నాడండి. వన్ సైడ్. ఇంకొక సైడ్ ఏంటంటే హీస్ కాలింగ్ హిస్ బ్రదర్స్. తన సహోదరులను చూసి అరుస్తూ ఉన్నాడు. బ్రదర్స్ సేవ్ మీ, సహోదరులారా నన్ను కాపాడని అంటున్నాడు. వన్ సైడ్. ఒక సైడ్ ఏం చేస్తున్నాడంటే హీస్ ప్రేయింగ్ టు ద ఫాదర్ గాడ్. తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ ఫాదర్ గాడ్, ప్రియమైన తండ్రి, హెల్ప్ మీ, నన్ను రక్షించండి, సేవ్ మీ, నన్ను కాపాడండి అని ప్రార్థన చేస్తున్నాడు. దట్స్ ద కాజ్. అందుకే రూబేన్ గాట్ ద పిటీ అపాన్ ద జోసెఫ్. అందుకే రూబేన్ హృదయంలో ఏం కలిగింది అంటే యేసేపు పైన జాలి కలిగి ఉన్నదండి. సో వెన్ యు ప్రే, వెన్ యు ఆర్ ఇన్ ద ట్రయల్స్, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే కష్టాలలో ఉన్నప్పుడు డెఫినెట్లీ జీసస్ విల్ గివ్ ద ఆన్సర్ ఫర్ యువర్ ఆల్ యువర్ ప్రేయర్స్ బికాజ్ జీసస్ లవ్స్ యు ఎవర్లాస్టింగ్లీ. యేసయ్య నిన్ను నిత్యుడుగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, నిత్యమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి, కష్టాలలో నువ్వు ఉండి యేసయ్యని మొరపెడితే తప్పకుండా జవాబిస్తాడండి. సో నౌ జోసెఫ్ వాజ్ లర్న్ హౌ టు ఓవర్కమ్ ద ట్రయల్స్ ఇన్ హిస్ లైఫ్. సో అతని జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవాలో అతను నేర్చుకున్నాడు. సో జోసెఫ్ వాజ్ అకార్డింగ్ టు ద ట్రావెలర్స్ డార్క్ పిట్ 10 meters డీప్. ఆ డార్క్ పిట్ ఎంత డీప్ గా ఉందో తెలుసా అండి మీకు? దట్ డార్క్నెస్ పిట్, ఆ డార్క్నెస్ పిట్ ఎంత డీప్ గా ఉందో తెలుసా మీకు? 10 meters డీప్, 10 meters డీప్ ఉందంటండి. అది యేసేపు పడేసిన లోయ, యేసేపుని పడేసిన ఆ ఊబి ఎంత లోతులో ఉందంటండి. They was thrown the Joseph in the dark pit so that 10 meters deep. అది ఎంత లోతుగా ఉంది చూడండి, అంత లోపలికి ఉందంట అది. ఇఫ్ వి క్యాల్కులేట్ చేస్తే Lord he is ఒంటరిగా ఉన్నాడు, బట్ అయినప్పటికీ జీసస్ ఈజ్ విత్ హిమ్. యేసయ్య ఉన్నాడు అతనితోటి. హెవెన్లీ ఏంజెల్స్ ఈస్ అరౌండ్, దేవదూతలను అతనితోటి. బికాజ్ ఎందుకంటే జోసెఫ్ క్యారెక్టర్ ఆల్వేస్ ప్లీజింగ్ ద జీసస్. ఎందుకు యేసయ్య అతనితో ఉన్నాడు అంటే యేసేపు స్వభావము ఎప్పుడు యేసయ్యని సంతోషపెట్టే విధంగా ఉందండి. ఆల్వేస్ యేసేపు ఎప్పుడు కూడా ఆల్వేస్ ఒబేయింగ్ ద
జీసస్, ఎప్పుడు యేసయ్యకి లోబడేవాడిగా ఉన్నాడండి. అండ్ జోసెఫ్ ఈజ్ వెరీ హోలీ ఇన్ హిస్ యంగ్ ఏజ్. తన యవ్వన జీవితంలో యేసేపు ఎంతో పరిశుద్ధుడుగా ఉన్నాడండి. దట్స్ ద కాజ్, అందుకే జీసస్ వాజ్ ప్లీజ్డ్ బై హిస్ క్యారెక్టర్. అతని స్వభావాన్ని చూసి యేసయ్య ఎంతగానో సంతోషిస్తున్నారండి. సో అట్ ద టైం, అదే సమయంలో జీసస్ అనాయింట్మెంట్, యేసయ్య అభిషేకము, అండ్ ఆల్రెడీ జోసెఫ్ ఈజ్ అనాయింటెడ్ మ్యాన్. మనందరికీ తెలుసు యేసేపు అభిషేకింపబడిన వ్యక్తి అయి ఉన్నాడు ఇన్ హిస్ యంగ్ ఏజ్, యవ్వన జీవితంలోని. సో ఆ టైంలో ఇన్ ద డార్క్ పిట్, ఆ డార్క్ పిట్ లో ఉన్నప్పుడు, ఆ ఊబిలో ఉన్నప్పుడు హీ ఈజ్ క్రయింగ్ వన్ సైడ్, ఒక సైడ్ అతను ఏడుస్తూ ఉన్నాడు, వన్ సైడ్ ఇంకొక సైడ్ హీ ఈజ్ రిజాయిసింగ్, అతను ఆనందిస్తూ ఉన్నాడు ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మలో అతను ఆనందిస్తూ ఉన్నాడు. హీస్ కాలింగ్ ద జీసస్, యేసయ్యని పిలుస్తూ ఉన్నాడు. దట్ ఈస్ హిస్ ఫెయిత్. అదే అండి అతనికి ఉన్న విశ్వాసం. దట్ ఈస్ హిస్ స్పిరిచువల్ స్టేటస్. అతనికి ఉన్న ఆత్మీయ విశ్వాసం ఏంటంటే, జోసెఫ్ యేసేపులో ఉన్న ఆత్మీయ విశ్వాసం కానీ ఆత్మీయ స్థితి ఏంటంటే, ఆల్వేస్ హ్యావింగ్ ద ఫెయిత్ అపాన్ జీసస్. ఎప్పుడు కూడా యేసయ్య మీద విశ్వాసం ఉంచి ఉన్నాడండి. టుడే డూ యు హ్యావ్ దట్ ఫెయిత్? అలాంటి విశ్వాసం నీకు ఉందా? డూ యు హ్యావ్ దట్ ఫెయిత్ అపాన్ జీసస్? యేసయ్య మీద అలాంటి విశ్వాసం నీకు ఉందా? When watching the trials you are fearing, భయంకరమైన ఇబ్బందులు కలుగుతానే భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఇన్ యువర్ మినిస్ట్రీ, సేవ నుంచి తప్పుకుంటున్నావా? డోంట్ బి లైక్ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సోదరులారా ఉండొద్దండి. హ్యావ్ ద ఫెయిత్ అపాన్ జీసస్ లైక్ ఎ జోసెఫ్. యేసేపు ఎలాగ యేసయ్య మీద విశ్వాసం ఉంచిండో అలాంటి విశ్వాసం ఉంచండి. సో లెట్స్ ఒకసారి మనం చూద్దామండి. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద హిస్టరీ ఆఫ్ దట్ పిట్, డార్క్ పిట్ హిస్టరీ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఓకే, సో this dark pit, when 19th century, after 19th century, before the 19th century, it was having the lot of the water inside. 19th century కాకముందు చాలా మంచిగా ఆ డార్క్ పిట్, ఆ ఊబిలో నీళ్లు బాగా ఉండేవంటండి. ఆఫ్టర్ ద 19th century, due to the perhaps to the Galilea earthquake, గలిలియాలో ఎర్త్క్వేక్ వచ్చిందంటండి. ఇన్ దట్ 1837 లో ఏమైందంటే, ద pit collapsed and was no longer as a water source. ఏమైందంటే ఆ ఊబి ఏమైపోయిందంటే, ఎవరు యేసేపును పడేసిన ఈ ఊబి గురించి చెప్తున్నాను నేను. ఏమైపోయింది అంటే 1837లో గలిలియాలో పెద్ద ఎర్త్క్వేక్ వచ్చిందంట. ఇన్ ద 19th century and 1837 the pit was collapsed because of the Galilea earthquake. ఆ ఎర్త్క్వేక్ అనేది ఎప్పుడైతే కలిగిందో అట్ ద టైం, ఆ సమయంలో దిస్ ఆల్ ద వాటర్, ఈ వాటర్ సోర్స్, వాటర్ డెన్సిటీ అన్ని ఏమైపోయాయంటే, ఆల్ ఇట్ వాస్ క్లోజ్డ్, అన్ని ఏమైపోయినాయంటే మూయబడినాయంటండి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్, మనం తెలుసుకోవాలి. దట్స్ ద కాజ్. ఎందుకంటే 10 meters డీప్, ఎంత లోతులో పడేస్తారంటే, వేర్ దే వాస్ థ్రోన్ ద జోసెఫ్, యేసేపుని ఎక్కడ పడేస్తారండి వారు? హౌ మచ్ ఇన్సైడ్, 10 meters డీప్, ఎంత లోతులో పడేస్తారంటే యేసేపుని వారు 10 meters డీప్ లోపల పడేస్తారంట అండి యేసేపుని. సహోదరులు, అయినప్పటికీ అతను అలైవ్ అయి ఉన్నాడు. హీ వాజ్ అలైవ్, అతనికి బతికే ఉన్నాడు. Joseph was alive because of the Jesus grace, only because of the Jesus plan, and Joseph was alive. If another children is there, they will be death. మనం తెలుసుకోవాలండి, యేసేపు మాత్రమే ఆ లోయలో బతికి ఉండగలడు, అంటే ఆ ఊపిలో బతికి ఉండగలడు, ఆ పిట్టులో. ఇంకెవరు కూడా బతకలేరండి. ఎందుకు అని అంటే, అంత చీకటి కలిగిన ప్రదేశము, 10 meters లోతుగా ఉంది లోపలికి. అతను కానీ ఒక నిమిషం కానీ అట్లానే ఉంటే వేరే పిల్లలు అయితే ఊపిరాడక చనిపోతారు, కానీ ఇతను మాత్రమే బతికినాడండి. బికాజ్ ఎందుకంటే యేసయ్య అతనికి తోడై ఉన్నాడు. యేసయ్య ప్లాన్, యేసయ్య ప్రణాళిక ఏదైతే ఉందో అది నెరవేర్చబడాలి కాబట్టి అతడు బతికే ఈ సజీవుడై ఉన్నాడండి. 3 days he was under of that dark pit. The Joseph was stayed in the 3 days under of that dark pit. 3 రోజులు అతను ఆ పిట్టులోనే ఉన్నాడు. ఎవరు? యేసేపు ఆ ఊబిలోనే ఉన్నాడు. బట్ he does not dead, చనిపోలేదు. He does not dead, తను చనిపోలేదండి. జోసెఫ్ is not dead, యేసేపు చనిపోలేదు. He don't have the food, అతనికి మరి తిండి లేదు. He don't have the drinking water, తాగడానికి నీళ్లు లేవు. He's crying, ఏడుస్తూనే ఉన్నాడు. జోసెఫ్ is crying a lot, యేసేపు ఏడుస్తూనే ఉన్నాడు. బ్రదర్ సేవ్ మీ, సోదరుడు రక్షించండి, ఏడుస్తూనే ఉన్నాడు. బట్ he does not dead, చనిపోలేదు. బికాజ్ ఎందుకు? Why he does not dead? ఎందుకు చనిపోలేదండి? బికాజ్ ఎందుకంటే, why? Anybody can say why Joseph was not dead when he was thrown in that pit. ఆ పిట్టులో పడిపోయినప్పుడు ఎందుకు అతను చనిపోలేదండి?
10 meters డీప్, అంత లోతుగా ఉన్న ఆ ఊపిలో పడినప్పుడు అది ఎందుకు చనిపోలేదు తెలుసా? హెవెన్లీ ఏంజెల్స్ ఈజ్ అరౌండ్ హిమ్, దేవదూతలు అతని చుట్టూ ఉన్నాయండి. హల్లెలూయా. జీసస్ ఈజ్ విత్ హిమ్, యేసయ్య అతని తోటి ఉన్నాడండి. ఆల్ దట్ డార్క్నెస్, ఆ చీకటి కూడా ఎలా ఉందంటే ఇట్ ఈస్ అ వెరీ బ్రైటర్ టు హిమ్, అతనికి వెలుగులో ఉందండి. అండ్ ద స్నేక్స్ అండ్ స్కార్పియన్స్ ఆర్ దేర్, అక్కడ పాములు స్కార్పియన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇట్ డస్ నాట్ హార్మ్ ద జోసెఫ్. యేసేపుడు అవి ఏమి కూడా చేయలేదండి. బికాజ్ ఎందుకంటే జోసెఫ్ ఈజ్ ద జీసస్ కిడ్, ఎందుకంటే యేసేపు యేసయ్య కుమారుడై ఉన్నాడు. అండ్ జోసెఫ్ ఇస్ ద అనాయింటెడ్ మ్యాన్, ఏంటంటే యేసేపు అభిషేకింపబడిన కుమారుడై ఉన్నాడు. సో దట్స్ ద కాజ్. యు నో వాట్ ఇస్ హ్యాపెన్, ఏమేం తెలుసా? ద 3 days he was there, ఆడ 3 రోజులు ఉన్నప్పటికీ నథింగ్ ఈస్ హ్యాపెన్ టు హిమ్, ఏమీ కాలేదండి. ఈవెన్ హీ డోంట్ హ్యావ్ ద ఫుడ్, అతనికి అన్నం తినడానికి లేదు, నాట్ డ్రింకింగ్ వాటర్, తాగడానికి కూడా నీళ్లు లేవు. బట్ హీ ఇస్ అలైవ్, బతికే ఉన్నాడు. దెర్ ఇస్ నో ఆక్సిజన్, మీకు తెలుసా అతనికి ఆక్సిజన్ కూడా అండి ఉండదండి. హీ డోంట్ హ్యావ్ ద ఆక్సిజన్ ఆల్సో, ఆక్సిజన్ కూడా ఉండదండి. బికాజ్ ఇట్ ఈస్ ద డీప్ పిట్, 10 meters డీప్, 10 meters డీప్ లోపలికి ఉందంటారు. ఇస్ హీ విల్ బి అలైవ్, బతికివుతాడండి. ఇస్ ఎనీ చిల్డ్రన్ విల్ బి అలైవ్, బతుకుతారా? యూ విల్ బి అలైవ్, నువ్వు బతుకుతావా? బట్ హీఈస్ అలైవ్, అతని బతికి ఉన్నాడు. వై? ఎందుకు? దట్ ఈస్ ద జీసస్ ప్లాన్, అది యేసయ్య గొప్ప ప్రణాళిక. దట్ ఈస్ ద మిరకలస్ జీసస్, అదేనండి అద్భుతకరుడైన మన యేసయ్య చేసే గొప్ప కార్యాలు. జీసస్ ఈస్ ద మిరకలస్ గాడ్, దట్స్ ద కాజ్ జోసెఫ్ వాస్ అలైవ్. యేసయ్య ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతకరుడు కాబట్టి యేసేపు బతికి ఉన్నాడండి. హల్లెలూయా. టుడే, ఈ రోజు నీ జీవితంలో, డోంట్ ఫియర్ సంథింగ్, ట్రయల్స్ ఇస్ కమింగ్ అపాన్ యూ దట్ యు వాంట్ టు ఎండ్ అప్ యువర్ లైఫ్. డోంట్ వరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జీసస్ ఇస్ విత్ యూ. Jesus loves you and Jesus never forsake you. When Joseph was in that very dark pit, 10 meters deep down also, he is alive. Today in your trials, all the world will be totally, you know, there are a lot of always angry upon you. They will insult you, they will throw you and they will try to kill you. Don't worry, Jesus never forsake you. Jesus loves you because you are all the children of Jesus Christ. So Jesus will give you the eternity and Jesus will give the heavenly anointment to you and Holy Spirit God always protect you. Amen. So all the glory to Jesus. యేసుకే మహిమ కలుగును గాకండి. కాబట్టి అన్ని కష్టాలలో, అన్ని నిందలలో, అన్ని అవమానాలలో కూడా యేసయ్య మరి యేసేపు చేతిని వదిలిపెట్టలేదు. యేసయ్య అతని హెచ్చించి ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు చూసి, లోకంలో ఉన్న ఈ వాతావరణం చూసి భయపడవద్దు. యేసయ్య నీ జీవితాన్ని మార్చివేస్తారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. యేసేపుకున్న విశ్వాసం నువ్వు ఉంచు, నీ సేవలో విజయం కలుగుతుంది, నీ జీవితంలో విజయం కలుగుతుంది. అప్పుల కాడి, ఆర్థిక ఇబ్బందులు, సమస్తమైన శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, లేరా మాలి రాబా లయ్యా రాబా కీరాబా ఓరి బాషాలరా లేరియా బాబా బాబా సమస్తము కొట్టబడిపోయి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపబడి అలాంటి లోతులో ఉన్న అలాంటి యేసేపే మరి ఆక్సిజన్ అందదు, ఊపిరి ఆడదు, అన్నం లేదు, నీళ్లు లేవు. అలాగా అతను 3 రోజులు అలాగా దాంట్లోనే ఉండి నా వెళ్తే బ్రతికి సజీవుడే బయటికి వచ్చి ఉన్నాడంటే అది కేవలం మన యేసయ్య అద్భుతమైన శక్తి. ఎందుకంటే యేసయ్య నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి యేసయ్యను ఆశ్రయించు, మనుషుల్ని ఆశ్రయించొద్దు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంలోనికి రా. ఆ యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. కాబట్టి ముగిస్తున్నానండి. 3 to 4 నాకు మళ్ళీ ప్రేయర్ ఇన్సైన్ గ్రూప్ లో వాక్యం ఉంది 6 to 7. అందుకని నేను ముగిస్తున్నాను. రేపు ఉంటుంది కంటిన్యూ. సో టుమారో Joseph, the life history of Joseph thrown into the pit, second part will be there. So tomorrow 3 to 4. Actually I have the one group prayer ensign group. I have the Telugu preaching over there. That's suppose I was closing my sermon right now, and tomorrow the new topic will be there about the Joseph life. So tomorrow don't miss it. Thank you. Praise the Lord. Let's do the prayer. ప్రార్థన చేద్దామండి. Please close your eyes. కళ్ళు మూసుకోండి. Thank you Dr. Kai madam. Thank you for coming and thank you for watching the Facebook live. Really I am blessed that you are watching today Facebook live. Dr. Kai from the USA, a mighty woman of the God, and she is a wonderful preacher. I love her preaching. And thank you sister. Thank you for coming and thank you for watching today Facebook live. And please close your eyes and do the prayer. Let's have the prayer.
Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Holy Spirit, God. Thank you for revealing the revelations about the Joseph life, Father. Lord, the dark pit represents about our life history, Father. Our trials in our difficulties in our life, Father. Thank you, Holy Spirit, God, for teaching us, Father. Thank you for your mercy upon us, Father. Thank you, Father. In that dark pit, Father, you does not leave it, you never forsaken the Joseph, Father. You does not leave his hand, Father. Same way, Father. Today, those who are having the faith upon you, Father, let everyone, Father, understand that you never forsaken them. Right now, in Jesus' name, Father, let everyone heart will be melted in Jesus' name. All the sinful life, all the worldly nature disappear in them right now in Jesus' name. I rebuke every mantra, witchcraft powers, all the black magic powers, all the evil powers, all the angry spirits, all the jealous spirits upon them right now in Jesus' name. Deliver your sons and daughters and use them to glorify your name more in Jesus' name. Thank you, Father. Those who came for today, the man of God, bless their all the ministries in Jesus' name. Evangelist Abraham and Dr. Kai Madam, and bless each and everyone in Jesus' name, Father. Those who are watching today the live, bless my all the relations also today who's watching the live, Father. Bless their families, bless their churches, and bless their ministries in Jesus' name, Father. Let the Abraham blessings, Isaac blessings, and Jacob blessings, Joseph blessings fallen upon their ministries, upon their churches, upon the world in Jesus' name. Let the Holy Spirit fire will touch each and everyone today in Jesus' name. Hey lama shiara masi kara balariara baba uri kaba shandrin yotra rishala la riara baba hira mashan andrin yotra risikara baba baba uri mama mama lira bashiara basi kara andrin yotri hela raba baba baba sharandrin yotra rishandrin yotria iluri mahe sikara baba. Thank you, Holy Spirit, God. Thank you, Dad. Thank you, Dad. Thank you, Dad. Thank you, thank you. Be filled, everyone filled with your mighty anointment, Father. Let your fire anointment touch each and everyone today, their life, their ministry in Jesus' name, Father. Destroy all the darkness upon their life, Father. I rebuke every demonic powers in Jesus' name upon their life, Father. Every financial crisis breaks in their life right now in Jesus' name, Father. Deliver each and everyone today of those who are watching today Facebook live, Father. Bless each and everyone, my dear friends and my dear beloved ones. In Jesus' mighty name we pray. Amen. Praise the Lord. And so tomorrow I'm going to meet you all. Yes, okay. So praise the Lord. Thank you. Share with your friends and సబ్స్క్రైబ్ మై ఛానల్ పెంతికోస్ ఫైర్ మినిస్ట్రీ. పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్యలలో అనే ఈ వాక్యాన్ని మరి పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్యలు అనే ఈ వాక్యాలనండి అవన్నీ కూడా నా ఛానల్లో యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జీసస్ విల్ బ్లెస్ యూ. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, my dear brothers and sisters. Good evening. Have a wonderful day. I will meet you on 6 to 7 in Prayer Ensign Group. Prayer Ensign Group లో నేను కలవబోతున్నానండి 6 నుంచి 7 వరకు. అక్కడ ఏంటంటే మీరు పోరాడుతుంది ఎవరితోననే దురాత్మల సమూహం గురించి వాక్య లేఖనాలు వెళ్తూ ఉన్నాయి. వాక్యం గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అక్కడ మనం మిమ్మల్ని కలవాలని నేను కోరుతున్నాను. మీరు అక్కడికి కూడా వచ్చి వాక్యం విని దీవింపబడాలని కోరుతున్నాను. సో ప్రైజ్ ద లార్డ్. ఆల్ ద గ్లోరీ టు జీసస్. ప్రైజ్ ద లార్డ్.